హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. వ్యూయర్స్, సో నెక్స్ట్ మనం చెప్పబోయే సో ఆప్షన్స్ ఏంటంటే సో ఈ పేజ్ లేఅవుట్ సో ట్యాబ్ ఉంది కదా, ఈ పేజ్ లేఅవుట్ రిబ్బన్ ఉంది కదా, సో దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మనం నేర్చుకుంటాం. సో దీంట్లో మనం ఫస్ట్ చెప్పే ఆప్షన్ ఏంటంటే పేజ్ సెటప్. సో మనం ఇంతకుముందు ఆల్రెడీ సో ఈ ఆప్షన్ మనం నోట్ ప్యాడ్లో కూడా చేసాం, వర్డ్ ప్యాడ్లో కూడా చేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో మనం ఏ వర్క్ చేసినా కూడా ఎంఎస్ వర్డ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేజ్ సెటప్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం మ్యాటర్ మొత్తం టైప్ చేసిన తర్వాత మనం ప్రింట్ ఇవ్వాలంటే కంపల్సరీగా సో మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు సో అక్కడ మనం ఏ పేపర్లో ప్రింట్ ఇవ్వాలి. మన కంప్యూటర్లో పేపర్ సైజెస్ ఉంటాయన్నమాట. లైక్ A4 సైజ్ పేపర్ అని, లీగల్ అని, A3 అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి మనకు. సో మనం ఏ వర్క్ చేసినప్పుడు కంపల్సరీ పేపర్ పైన ప్రింట్ ఇవ్వాలి. కాబట్టి మనం ఏ పేపర్లో ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నాము ముందుగానే మనం సెట్ చేసుకోవాలి. అక్కడ అట్లా ఆ సెట్ చేసుకునే ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ పేజ్ సెటప్లో ఉంటాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ మనం పేపర్ యొక్క సైజ్ని సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పేపర్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ సో ఇది అందులో లెటర్ అని, సో లీగల్ అని, A3 అని, A4 నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. బట్ ఎంఎస్ వర్డ్లో 99% మనం సో వర్క్ నీట్గా ఒక ఫైల్ మనం నీట్గా చేయాలని కంపల్సరీ A4 సైజ్ పేపర్ యూజ్ చేసుకుంటాం 99 వరకు. కొన్ని టైమ్స్లో మనము లీగల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ 99% మనం యూజ్ చేసే ఇక్కడ A4 సైజ్ పేపర్ యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ. ఆ తర్వాత సో పేపర్ యొక్క మార్జిన్స్ ఉంటాయి ఇందులో మనకు. సో మార్జిన్స్ ఏంటంటే సో ఇవన్నమాట, టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్. సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఆల్వేస్ మనం 1 ఇంచ్ పెట్టుకోవాలి. 1 1 1. అంతకంటే ఎక్కువ తక్కువ కూడా పెట్టుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ అవర్ వర్క్. మన వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట అది. సో 1 1 అయితే కామన్గా సో డిఫాల్ట్ మనం 1 1 1 పెట్టుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఓరియంటేషన్, అంటే పేపర్ యొక్క షేప్ మనకి ఎట్లా కావాలి, వర్టికల్లో కావాలా, హారిజెంటల్లో కావాలి. కింద మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సో ప్రివ్యూ మనం చూసేది కూడా పోర్ట్రేట్ మీన్స్ వర్టికల్ అనమాట. అది మనం ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసాం చూడండి, ఇక్కడ మనకి ఇట్లా సో హారిజెంటల్గా వస్తుంది అనమాట పేపర్ మనకు. సో వర్టికల్లో కావాలనుకుంటే పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకోవాలి, హారిజెంటల్ కావాలనుకుంటే ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ నేనైతే ఇక్కడ సో పోర్ట్రేట్ సెలెక్ట్ చేస్తున్నాను, తర్వాత ఓకే ఇలా. సో ఈ పేజ్ సెటప్ చేసిన తర్వాత మనం వర్క్ అనేది చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. సో పేజ్ సెటప్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం, ఇక్కడ సో పేజ్ లేఅవుట్ రిబ్బన్కి వెళ్తాం. ఆ తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చిన్న యారో పైన క్లిక్ చేస్తాం అనుకున్న పేజ్ సెటప్ వచ్చేస్తుంది. లేదు అంటే మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ డైరెక్ట్ అనమాట. ఇక్కడ పేపర్ యొక్క సైజ్ అనమాట. లేదు ఓరియంటేషన్, సో మనకు పోర్ట్రేట్ కావాలా, ల్యాండ్స్కేప్ కావాలా. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడనే మార్జిన్స్ ఉంటాయి. సో చూడండి, టాప్, బాటమ్, లెఫ్ట్ 1 1 1 1 కావాలా. సో ఇంకా మనం కావాలనుకుంటే డిఫరెంట్ 0.5 0.5 అట్లా కావాలా. లేదు ఇట్లా మనం డిఫరెంట్ ఉంటుంది దీంట్లో. సో ఇలా కూడా మనం ఎక్స్ట్రా కావాలంటే కస్టమ్ మార్జిన్స్ అంటాం. లేదు అంటే ఈ ఆప్షన్స్ ఒకేసారి అంటే ఇక్కడ క్లిక్ చేస్తాం. అది కూడా కుదరలేదు అనుకోండి, మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది అనమాట పేజ్ సెటప్కి. సో షార్ట్ కట్ కీ ఏంటంటే Alt+P+SP ఏం ప్రెస్ చేయాలి, Alt+P+SP ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పేజ్ సెటప్ ఆప్షన్ యొక్క షార్ట్ కట్ కీ మనకు వచ్చేస్తుంది అనమాట, Alt+P+SP. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ పేజ్ సెటప్ ఆప్షన్ అనమాట ఇక్కడ మనకు. ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ మనం పేపర్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు సో బ్యాక్గ్రౌండ్లో మనకి టోటల్గా మనకు వైట్ కలర్లో మన డిస్ప్లే అవుతుంది. సో మనం ప్రింట్ చేసినా కూడా సో మన పేపర్ వైట్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అలా కాకుండా సో బ్యాక్గ్రౌండ్లో మనం చూడడానికి వైట్ కాకుండా సో వేరే కలర్స్ మనం అప్లై చేసుకోవచ్చు. కావాలి మనం చేయాలి అంటే ఏదైనా కలర్స్ అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకు సో పేజ్ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. ఇక్కడ ఏముంటుంది ఆప్షన్, ఇక్కడ మనకు పేజ్ కలర్, దీనిపైన క్లిక్ చేసి సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని క్లిక్ చేయొచ్చు. లేదు సార్ నాకు మళ్ళీ వేరే డిఫరెంట్ కలర్ కావాలి, లేదు సార్ మళ్ళీ డిఫరెంట్ కలర్ కావాలి. బట్ ఈ కలర్ ఏది అప్లై చేసినా కూడా ఓన్లీ జస్ట్ వ్యూ పర్పస్ మాత్రమే, అంటే మనకు ప్రింటింగ్లో మాత్రం రాదనమాట. చూడండి, ప్రింట్ ప్రివ్యూకి వెళ్తున్నాను నేను. చూడండి, ప్రింట్ ప్రివ్యూలో మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అంతే కనిపిస్తుంది మనకు. ఇది ఓన్లీ మన వ్యూ పర్పస్ మాత్రమే కలర్స్ అప్లై చేసుకోవచ్చు. సో కలర్సే కాకుండా మనం కావాలనుకుంటే దీంట్లో మనకి ఇంకా సో ఫిల్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి ఇందులో. సో ఇట్లా నాకు 2 కలర్స్ మిక్స్ కావాలి. సో మనకు కావాలనుకుంటే
సో 2 కలర్స్ మనం మిక్స్ చేసుకోవచ్చు, ఇట్లా టూ కలర్స్ మనం మిక్స్ చేసుకోవచ్చు మొత్తం. ఇది కూడా మనం ప్రింటింగ్లో రాదు, ఓన్లీ జస్ట్ డిస్ప్లే పర్పస్ మాత్రం అనమాట. సో ఫిల్ ఎఫెక్ట్స్కి వెళ్తాం, సో అక్కడ కలర్ 1 ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, సో కలర్ 2 ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్లా మనం టూ కలర్స్ మనం మిక్స్ చేసుకోవచ్చు. లేదు సో ఇదే ఫిల్ ఎఫెక్ట్స్ మనం కావాలనుకుంటే టెక్స్చర్స్ ఉంటాయి, సో ఇట్లా మనకి ఇంట్లో టైల్స్ లాగా అనిపించినట్లు కావాలి, అట్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రింటింగ్లో మాత్రం రాదనమాట, జస్ట్ డిస్ప్లే పర్పస్ మాత్రమే. సో ప్యాటర్న్స్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇలా మనకు ప్యాటర్న్స్ కూడా వస్తాయి. లేదు సార్ సో మన పర్టికులర్ మనకు మన ఫోటోని పెట్టుకోవాలి, ఇప్పుడు కంప్యూటర్ ఫొటోస్ ఉన్నాయి పెట్టుకోవాలి ఇక్కడ. సో పిక్చర్లోకి వెళ్ళాలి, తర్వాత సెలెక్ట్ పిక్చర్ అనేసి. సో మన కంప్యూటర్లో మనకు ఆల్రెడీ సో డిఫాల్ట్గా కొన్ని పిక్చర్స్ ఉంటాయి కదా, ఆ పిక్చర్స్ మనం ఏది కావాలనుకుంటే మనం ఆ పిక్చర్ని ఇక్కడ సో సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ ఇన్సర్ట్ అంటే సరిపోతుంది. ఓకే, మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో మనకు ఆ పిక్చర్స్ కూడా వచ్చేసాయి. లేదు సార్ నాకు ఏం అవసరం లేదు, మళ్ళీ స్టార్టింగ్ ఏ విధంగా ఆ విధంగా కావాలనుకుంటే ఇందులోకి వెళ్ళేసి ఏం చేయాలని ఇక్కడ నో కలర్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. సో ఇది చూజ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సో ఇంతకుముందు నార్మల్గా మనకి ఏ విధంగా ఉండే వైట్ కలర్లో ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ పేజ్ కలర్ ఆప్షన్. ఓకే, అదేవిధంగా మనం ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాం, ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్లో మనకి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ నోట్స్ అని కావాలి, బ్యాక్గ్రౌండ్లో రావాలనుకుంటున్నాం. సో దానికి ఏమంటామంటే వాటర్ మార్క్ అంటాం. సో ఈ వాటర్ మార్క్ అని క్లిక్ చేసి ఇక్కడ సో కస్టమ్ వాటర్ మార్క్ అన్నాడు. లేదు మనకు కావాలి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇది కదా చూడండి, ఇది మనకి ఇక్కడ ఏమి వచ్చింది కాన్ఫిడెన్షియల్ అండ్ హెడ్డింగ్, అదే హెడ్డింగ్ వస్తుంది అనమాట. సో లేదు అనుకుంటే మనకు కావాలి అనుకుంటే కస్టమ్ వాటర్ మార్క్ అవసరం లేదు, రిమూవ్ వాటర్ మార్క్ అంటే వెళ్ళిపోతుంది. లేదు మనకు ఓన్లీ ఎంఎస్ వర్డ్ అట్లా రాయాలి, సో కస్టమ్ వాటర్ మార్క్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి పిక్చర్ వాటర్ మార్క్ ఉంటుంది, నో వాటర్ మార్క్ ఉంటుంది, టెక్స్ట్ వాటర్ మార్క్. సో టెక్స్ట్ వాటర్ మార్క్ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఎంఎస్ వర్డ్ కదా, సో ఎంఎస్ వర్డ్ నోట్స్ అని కావాలి అట్లా. సో అదేవిధంగా కలర్ బ్యాక్గ్రౌండ్కి ఏ కలర్ కావాలి, మన ఇష్టమైన కలర్స్ పెట్టుకుంటాం, మనం ఏ కలర్ పెట్టుకుంటే ఆ కలర్ వస్తుంది, అది ఇట్లా కావాలి. సో డయాగోనల్ అంటే సో పేపర్కి మిడిల్లో వస్తుంది, హారిజెంటల్ అంటే ఇట్లా మనకు సో ఇట్లా హారిజెంటల్ వస్తుంది, డయాగోనల్ అంటే మనకు వర్టికల్ అని క్రాస్లో వస్తుంది అనమాట. సో అప్లై అంటే నుంచి బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది వచ్చింది అట్లా. లేదు హారిజెంటల్ అంటే ఓన్లీ ఇట్లా వస్తుంది అనమాట. మనం ఏ కలర్ పెట్టుకుంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు మన ఇష్టం. అనుకున్న అదేవిధంగా వేరే ఫాంట్ వేరే సైజ్ వేరే రైటింగ్ స్టైల్స్ కావాలి, సో కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం. మనం ఏ రైటింగ్ స్టైల్ పెట్టుకుంటే ఆ రైటింగ్ స్టైల్స్ వస్తాయి, ఇవన్నీ మనకు రైటింగ్ స్టైల్స్ అనమాట అట్లా. సో కలర్ నేను చేంజ్ చేయాలి, సో నాకు వేరే కలర్ కావాలి, సో వేరే కలర్ అప్లై. సో ఈ విధంగా సో మన బ్యాక్గ్రౌండ్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈ వాటర్ మార్క్ అప్లై చేస్తే మనకు ప్రింటింగ్లో కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి, మనం నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం, సో బ్యాక్గ్రౌండ్లో మనకు కావాలనుకుంటే మన నేమ్ కానీ మన ఇన్స్టిట్యూషన్ నేమ్ కానీ అట్లా మనం పెట్టుకోవచ్చు కావాలనుకుంటే ఇట్లా. సో బ్యాక్గ్రౌండ్లో మనకు వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ వాటర్ మార్క్ మనకు అవసరం లేదు అనుకుంటే మాత్రం సేమ్ చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ వాటర్ మార్క్ వెళ్ళాలి ఇక్కడ. సో రిమూవ్ వాటర్ మార్క్ అంటే సరిపోతుంది మనకు. సో ఈ విధంగా ఏం చేసి మనం టోటల్గా సో వాటర్ మార్క్ని సో కావాలంటే అప్లై చేసుకోవచ్చు, సో వద్దనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ సో వాటర్ మార్క్ ఆప్షన్. ఓకే, సో పేజ్ లేఅవుట్ మనం ఏం నేర్చుకున్నాం ఇక్కడ, సో పేజ్ సెటప్ ఆప్షన్ నేర్చుకున్నాం. సో అదేవిధంగా పేజ్ ఇట్లా ఏ విధంగా కలర్ అప్లై చేయాలి, అదేవిధంగా సో వాటర్ మార్క్ ఏ విధంగా అప్లై చేయాలి, సో ఇవన్నీ కూడా మనము సో ఈ పేజ్ సెటప్ ఆప్షన్ ఈ పేజ్ లేఅవుట్ రిబ్బన్లో మనం నేర్చుకున్నాం అనమాట. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.